బాబు గారి టైంలో గ్రౌండ్ లెవెల్లో ఉపాధి హామీ పనులు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళదే నడుస్తూ వచ్చింది. అయితే టీడీపీ టైంలో బిల్లుల్ని జగన్ ఆపేశాడు. దానివల్ల చాలామంది అల్లాడిపోయారు. ఇప్పుడు ఆ డబ్బులు రిలీజ్ చేశారట. గ్రామాల్లో టీడీపీ నేతలకి ఉపాధి నిధులను దోచిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ సాక్షి రాసుకొచ్చింది. బట్ అది దోచిపెట్టడం అవ్వదు. చేసిన పనులకి అప్పట్లో చెయ్యలేదంటూ వీళ్ళు బిల్లులు ఆపారు. ఓవరాల్గా 331 కోట్ల రూపాయలు చెల్లించారట. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం 2017-19 మధ్య 100కు పైగా పండ్ల తోటల పెంపకం పనుల పేరుతో 25 ఆగస్టులో ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు మురళి ఒక్కరే లక్షల రూపాయల బిల్లులు పెట్టుకుని ఉపాధి హామీ పథకం నుంచి నిధులు దండుకున్నారు. బండమీదపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని 60 పనులకి 7,28,276, చెరులోపల్లిలో 18 పనులకు 2,64,909, మండల కేంద్రమైన రాప్తాడులో 17 పనులకి 1,20,807, హంసాపురంలో 21 పనులకి 83,847, ఇలా పలు గ్రామాల్లో పనులకు ఆయన పేరిట బిల్లుల చెల్లింపు కూడా పూర్తయింది. అలాంటి ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు జరిగినాయి అన్నటువంటిది ఆరోపిస్తోంది.